ఇవాల్టి బ్రేకింగ్ న్యూస్. గాజువాక టిడ్కో ఇళ్లను పరిశీలించడానికి ఏపీ టిడ్కో చైర్మన్ మేములపాటి అజయ్ కుమార్ గారు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గారు, సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ గారు వీరి ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల పరిశీలన. మీరు అందరూ కూడా ఈ వీడియోని ఫుల్ గా చూడండి. ఈరోజు ఇక్కడ రావడానికి చైర్మన్ గారి యొక్క షెడ్యూల్లో ఉన్నటువంటి టూర్లు ఆపైనప్పటికీ కూడా ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు, చాలా ఎక్కువ ఆఫీస్ ఉన్నాయి. అవి పోరాట విధంగా ఉండకుండా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఆయన రావడం జరిగింది. అదేవిధంగా ప్రజలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి నాయకులందరూ మాట్లాడినాక ఉన్నటువంటి గవర్నమెంట్ టిడ్కో అధికారులు మాట్లాడిన తర్వాత ఒక్కరు ఇద్దరు మాత్రం ఎవరైతే ఈ యొక్క కమిటీని మొదటి నుంచి నడిపిస్తూ మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో క్లుప్తంగా ఆయన దృష్టిలో పెట్టి ఖచ్చితంగా ఆయనంతవరకు వచ్చారంటే మీ మీద ఆయనకున్నటువంటి అభిమానం పూర్తిగా ఏదైతే ఉందో ఆయన మీ యొక్క గౌరవం నిలబడే విధంగా మీ అందరికీ కూడా ఇల్లు ఇచ్చే విధంగా ఆయన ముందడుగు వేస్తారని ఆయనకి అందరం కూడా, ఎందుకంటే ఆయన నన్ను చెప్పడం జరిగింది. చైర్మన్ గారు అజయ్ కుమార్ గారు గౌరవ శాసనసభ్యులకి నిన్న మార్నింగ్ కాల్ చేశారు. మేము ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి టిడ్కో హౌసెస్ అన్ని కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా రెక్టిఫై చేసి ప్రజలకు అందించే విధంగా ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా గాజువాక నియోజకవర్గం కూడా రావాలనుకుంటున్నామంటే గౌరవ శాసనసభ్యులు కూడా చైర్మన్ గారితో మాట్లాడి తప్పనిసరిగా సార్ రండి సార్, ఉన్నటువంటి వసతులన్నీ ఏర్పాటు చేసి ఇల్లు అందించే విధంగా మీరు ముందుకి తీసుకెళ్ళండి సార్. అదేవిధంగా ఈ వీక్లోనే టిడ్కో హౌసెస్ మీద కలెక్టర్ గారితో కలిపి గౌరవ శాసనసభ్యులందరినీ కలిపి రివ్యూ కూడా పెట్టమంటే దానికి కూడా మా చైర్మన్ గారు పూర్తిగా అంగీకరించి అన్ని పనులు చూసుకునే వెళ్తాను. నిజంగా నేను 19 తారీఖు వెళ్ళాలి, కానీ 21, 22 అయినా కూడా కానీ ఖచ్చితంగా అనుకున్న పనులన్నీ పూర్తి చేసి ఈ రివ్యూస్ కూడా ఫుల్ఫిల్ చేసి ప్రజలకు అందుబాటులోకి ఇల్లు తీసుకొచ్చే విధంగా నేను ముందుకు తీసుకుపోతానని చెప్పినందుకు నేనే అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను కాబట్టి నిజంగా ఆయనకి మనకు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మొదటి నుంచి ఇక్కడ టిడ్కో హౌసెస్ ఇవ్వడానికి మొదటగా ఏదైనా సరే ఉన్నటువంటి సమస్యలన్నీ లైట్లు కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నవన్నింటిలో కూడా గౌరవ కార్పొరేటర్ గారు బొట్టు నరసింహపాత్రుడు కేబులమూర్తి గారు, అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడసల అప్పారావు గారు, గౌరవ టిడ్కో ఎస్సీ గారు, అలాగే జనసేన పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకులుగా మరొక విధంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి గంధ వెంకటరావు గారు, అలాగే జనసేన పార్టీ ముఖ్య నాయకులైనటువంటి రమణారెడ్డి గారు, అలాగే మీతో ఎప్పుడు కూడా తోడుంటున్నటువంటి సిపిఐ నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ గారు, 73వ వార్డు అధ్యక్షులు గౌతు గోవింద్ గారు, అలాగే 86వ వార్డు అధ్యక్షులైనటువంటి గాదా సీన్ గారు, అలాగే లంకలత గారు, అలాగే కాదా అరుణ గారు, అలాగే 70వ వార్డు అధ్యక్షులైనటువంటి లంకల మురళీదేవి గారు, మరొక 68వ వార్డు జనసేన పార్టీ మహిళా అధ్యక్షులైనటువంటి మాక శాలిని గారు, 78వ వార్డు అధ్యక్షులైనటువంటి గోల్కట్ సోమన్ గారు, అలాగే ముఖ్య నాయకులైనటువంటి జ్యోతిరెడ్డి గారు, ఆదిలక్ష్మి గారు, అలాగే టిడ్కో హౌసెస్ నుంచి వచ్చినటువంటి అధికారులందరికీ, అలాగే 64వ వార్డు అధ్యక్షులు చోడుపుల ముసలి గారికి, ముఖ్యంగా మీడియా వారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి సోదరులందరూ కూడా నాది ఒక్కటే విన్నపం, మీరందరూ కూడా గమనించాలి. కూటమి ప్రభుత్వం వచ్చింది, ఏదైతే ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా తొలగించి ప్రజలకి ఈ యొక్క ఇల్లులు మీ అందరికి అందించే మంచి తీరు. నిన్న చూసాను సార్ మాట్లాడటం, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లులు వచ్చే విధంగా, కాకపోతే ఎటువంటి ఉన్నటువంటి రాంగ్ డెసిషన్స్ కానీ ఎలిగేషన్స్ కానీ లేనటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పద్ధతి ప్రకారంగా ఇల్లు లేదు వారికి ఇల్లు ఇవ్వాలనే ఎవరికైతే హక్కుదారులు ఉన్నారో ప్రతి హక్కుదారుడికి వచ్చే విధంలో నా యొక్క పాత్ర ఉంటుందని చెప్పేసి నన్ను సార్ చెప్పినప్పుడు రెట్టివాసి గారు రండి, రెట్టివాసి గారు రావాలి, వేదిక మీద రావాలని కోరుకుంటున్నాను. అంగకృష్ణ గారు ముందుకు రావాలి, రెట్టివాసి గారు, అలాగే పెద్దలు ఎవరున్నా కూడా కానీ కూటమి నాయకులు పెద్దలు ఎవరున్నా కూడా కానీ దయచేసి క్షమించి ముందుకు రావాలి. ప్రజల యొక్క కార్యక్రమం, పేదల యొక్క కార్యక్రమం ఏదైతే నిన్న చెప్పినప్పుడు ఎండి గారితో కూడా మాట్లాడడం జరిగింది, గౌరవ టిడ్కో ఎండి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయనతో కూడా చెప్పారు, నేను ఎక్కడెక్కడికి అయితే సందర్శించడానికి వెళ్తున్నాను, నాకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు ఉన్నటువంటి అధికారులను పెట్టి ఆ యొక్క లిస్ట్స్ అన్నీ కూడా నా ముందర పెట్టి ఖచ్చితంగా అందరికి ముందుకి తీసుకుపోయి అందరికి కూడా అందించే విధంగా ముందుకెళ్ళాలని చెప్పారు. కాబట్టి ఆయన నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడ వచ్చేసి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ముందుకు నడిపించాలని చెప్పేసి గౌరవ వార్డు కార్పొరేటర్ అయినటువంటి బొట్టు నరసింహపాత్రుడు గారికి
తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సభకు అధ్యక్షుడు మూర్తి గారికి, జనసేన ఒక నమ్మకం రాష్ట్ర ప్రభుత్వాలకి మీద మన అందరికీ ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం నిలబెట్టిన వారు పవన్ కళ్యాణ్ గారు. దీంట్లో ఎక్కడ తేడా లేదు. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతే గణబాబు గారు గన్నవరంలో దిగిన వెంటనే రాత్రి 12 గంటలప్పుడు పోరాటం చేశాడు నడు రోడ్డు మీద. ఎవరు చేయలేపారు. అందరు రాష్ట్రంలో అందరూ కూడా చేస్తే అరెస్ట్ అనేటువంటి భయం ఆందోళన పెట్టింది. అటువంటిప్పుడు ప్రభుత్వాన్ని నిలబెట్టినటువంటి అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలోని ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీళ్ళు ప్రశ్నించే ఉంది, ప్రశ్నిస్తారు. అందరు కమ్యూనిస్టులు ప్రశ్నిస్తారు అనుకుంటారు. కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని వర్గాలు ఉన్నాయి. పేదవర్గం ఉన్నంత వరకు పేదవాళ్ళ పట్ల మాట్లాడేటటువంటి రంగాల్లో ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు గలం ఇప్పుతారు, ఏళ్ళెత్తి చూపిస్తారు, ఆ విధంగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ ప్రశ్నించిన వ్యక్తి ఆధ్వర్యంలో వచ్చినటువంటి మన వేములవాడ అజయ్ కుమార్ గారు. ఎందుకంటే అజయ్ కుమార్ గారి గురించి నేను ఈ మధ్యకాలంలో కొద్దిగా స్టడీ చేశాను. ఎందుకంటే కలవాలనే ఉద్దేశంతో. ఆయన సాఫ్ట్వేరు మంచి ప్రాజెక్టులు మంచి చదువుకొని ఇంటర్నేషనల్గా గుర్తింపిన వ్యక్తి, పేద ప్రజలు బట్టి అంకితతో పనిచేసిన వ్యక్తి. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆ పోస్ట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడానికి కారణం ఆయన గాబరీ పడిపోయారు. ఇదేంటి పవన్ కళ్యాణ్ గారు ఈ పేదల పట్ల ఈలేటి వీకర్ సెక్షన్ ఏంటి, ఈ పేదల వర్గాలు కాబట్టి దీనికి ఏంటంటే ఆయన అన్నారు, పూర్వం జన్మం సుకృతం వల్ల ఈ పోస్ట్ నాకు ఇచ్చారు. నాకు ఒక్క మాట చెప్పారు అంతే పవన్ కళ్యాణ్ గారు, నువ్వు వెళ్ళిపో పేదవాళ్ళ పట్ల ఉండు, వాళ్ళకి న్యాయం చేయమని చెప్పారు. ఆ న్యాయం చేయడానికి ఇక్కడ. రెండో వ్యక్తి నేను చూసిన వ్యక్తి మా తమ్ముడు దర్లి గోవింద్. ఎందుకంటే మా ఇద్దరికి అంకిత భావం ఎక్కడ వచ్చిందంటే, నేను 2019లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు నేను ఇక్కడ 2 గంటలకు వస్తారు, 3 గంటలకు వస్తారు, 10 గంటలకు క్యాన్సిల్ అన్నారు. ఈ క్యాన్సిల్ అయితే గాజుకలు కూడా పెడతారు కదా, 2 గంటల ఫ్లైట్లు దిగుతూ వస్తారు కదా అనుకుంటున్నాను. నేను తిన్నగా వెళ్ళిపోయారండి గోవింద్ గారి దగ్గరికి. ఢిల్లీ గోవింద్ గారి దగ్గర ఎక్కడ ఉన్నారు. పోనీ వెళ్ళారు, గంగవరం వెళ్ళారు, ఏదో చేస్తారనుకున్నాను. తర్వాత అభ్యర్థిని పిలిచారు. ఆయన్ని అభ్యర్థి పెట్టిన ఊరుకుంటున్నాడు. ఆయన చిరతపూల్లాగా పని చేస్తాడు, చిరతపూల్లాగా. నేను ఈ మాట ఎప్పుడు చెప్పింది కాదు, గంగవరం ఉద్యమంలో చెప్పాను ఆయనకి. మీరు జనానికి ఉపయోగపడే వ్యక్తి, కార్మికులు ఉపయోగపడే వ్యక్తి, మీరు ప్రజల మధ్యన ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తికి నేను ఎప్పుడు డిప్యూటీ మేయర్ ఇస్తారని అనుకోలేదు. అది పవన్ కళ్యాణ్ యొక్క ముందు చూపు భాగం. ఈ వీర మహిళలందరూ సోదరులే. వీళ్ళందరితో నేను పోరాటం చేశాను. వీళ్ళందరితో అరెస్ట్లు అయిన వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత నా పరిచయం కాదు. వీళ్ళందరితో నాతోటి స్నేహ సంబంధాలు. కళావతి గారు, లాయర్ గారు కానీ, పోలియారెడ్డి గారు కానీ, ఆయన ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు ఆయనకి ఇన్ఛార్జి నేనే. ఆయన అన్నా నువ్వు తీసుకెళ్ళన్నా, నాకు తెలియదు అన్నా, ఇవన్నీ ఉత్తరాంధ్ర నాకు తెలియదు అన్నాడు. దాన్ని ఎక్కిస్తాను, దాన్ని తీసుకెళ్ళా. అంటే ఈ మాటలు ఏం చెప్తానంటే, ఉద్యమం యొక్క స్ఫూర్తి పేద ప్రజలకు అనుకూలమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఈరోజు తీసుకొచ్చినటువంటి మరొకసారి ఢిల్లీ గోవింద్ గారికి ఇది ఆయన కృషి ఆయన కృషి చేసినట్టు సపోర్ట్ వస్తుంది. అలాగే వేదికను వెలిగించినట్టు నా సోదరులు అప్పారావు గారు కానీ, వెంకటరావు గారు కానీ, స్టేజ్ మీద మహిళలకు అందరూ కూడా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం చాలా చిన్నది, చాలా చిన్న ప్రాబ్లం. మన వెంకటేశ్వర గారు డిఈ గారికి తెలుసు, ఎస్సీ గారికి తెలుసు, అలాగే డిఈ గారికి, ఏఈ గారికి కూడా తెలుసు. ఇక్కడ కాంట్రాక్టర్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్ద ఖర్చు లేదండి సార్. ఆయనకి బాకీ ఉన్నది. నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు డిఈ గారు వాళ్ళు చెప్పింది 15 కోట్లు. ఇక్కడ పని పూర్తి అయిపోతా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి అయిన వెంటనే టాటా నేను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఎందుకు హామీ ఇచ్చారంటే 90 కోట్లు ఆల్రెడీ ఇష్యూ చేసాం, ఇంకొక 50 కోట్లు ఎంత ఆయనకి వెళ్తుంది. ఆ దాంట్లో కొంత డబ్బులు ఆయన కూడా ఇస్తే ఆయన మొత్తం అన్ని కూడా దాదాపు ఎన్ని చేస్తారంటే 6,800 ఇల్లులు కంప్లీట్ చేస్తారు ఇక్కడ. ఇందుకు ఏదో అనుకున్నారు, ఇక్కడ 1,600 ఇల్లు కాదు, ఈ 15 కోట్లు వస్తే 6,800 కుటుంబాలు దువ్వాడ కానీ, అలాగే చాలవరంపాలెం కానీ, ట్రైస్ జంక్షన్ కానీ, బానుజు తోట కానీ, అలాగే మనకు ఉన్నటువంటి దయ్యాల నగర్ కానీ, బర్మకోలం కానీ, ఇవన్నిటికీ కూడా ఎంతో ఖర్చు లేదు. 10 కోట్ల రూపాయలు చేతులు పెడితే పని అయిపోతుంది. దానికి నేను చైర్మన్ గారిని ప్రత్యేకంగా మీ అందరి తరఫున పాదాభివందనాలు చేసుకొని కోరుకుంటున్నాను. ఇది మనం కోరుకుంటున్నాను, మన ప్రజల పక్షాలు ఉన్నట్టు. నేను ముందు దానికి ఎందుకు వెళ్ళట్లేదంటే,
ఈ విషయాలన్నీ కూడా టిడ్కో విషయాలన్నీ కూడా నేనేదో ఆయన తెలియదు పాపం పవన్ కళ్యాణ్ గారు అజాన్ భవన్ పెట్టేశారు, ఆయన ఏదో ఏసీలో కూర్చుంటారేమో అనుకోను, కాదు, పేదల మధ్యలో తిరుగుతున్నారు. ఆయన మొట్టమొదటి వచ్చినంటే పిఠాపురం వెళ్ళారు. పిఠాపురం వెళ్ళి అక్కడ రాత్రి 8 గంటల దాకా మీతో పాటు ఉన్నారు. చీకట్లో ఎలాగుంటుందని. అది అయిపోయిన తర్వాత అక్కడితో ఊరుకున్నారా? నెల్లూరు వెళ్ళారు, ఓంగూరు వెళ్ళారు. అక్కడ అల్లిపురం చూశారు. అల్లిపురంలోనూ మురుగుదొడ్లు లేక ఆడవలసి బాగా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ మాటలు చెప్పట్లేదు, ఇవన్నీ కూడా ఆయన తెలుసు కాబట్టి చెప్పట్లేదు. అక్కడ చేసిన తర్వాత దొంగలు పడ్డారు, అరాచకాలు జరుగుతున్నాయి. అక్కడ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. మహిళలకు రక్షణ లేకుండా పోయిందమ్మో, వాళ్ళు మొత్తు పదార్థాలు యువకులందరూ అదొకటయ్యారు. ఇదంతా కూడా బిల్డింగ్లు పాడు చేసి నానా చండాలం చేస్తే అక్కడ పోలీస్ స్టేషన్ పెట్టించారు ఆయన. కానీ మన దగ్గర పక్కన మురుగుదొడ్లు ఆడవాళ్ళు లేరింగ్ చేసి పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దొంగలు పంపించి ఇరగొట్టించారు. దాని రక్షణ లేకుండా పోయింది. పోలీసులు అయినా రక్షణ కావాలి, ఇక్కడ ఇప్పించాలి, అది డ్యూటీ. ఒక అమ్మాయి ఇక్కడ ఉంది, షేక్ అహ్మద్ అంటుంది, ఈ పక్కన బిల్డింగ్లో ఇది ఉన్నాయి. దొంగలు వచ్చి ఇది ఎందుకు చెప్తారంటే అది కూడా ఆయన మాట్లాడిందే. అజయ్ కుమార్ గారు తెలుసు అన్నీ. బినామీలు వచ్చి రోబడు దుర్తగా ఆ అమ్మాయి లేరు, అమ్మాయి ముందుకి ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్కి పంపిస్తే 4,60,000 రూపాయలు తీసుకుని పారిపోయాడు. డబ్బు ఇచ్చేసి తాళం ఇచ్చేసి ఆడికి అరెస్ట్ చేయమని చెప్పాను. ఆడికి మునిట్లుగా నేను ఆ అమ్మాయిదే. ఇక్కడ బినామీలు ఉన్నారు. రెండోది అజయ్ కుమార్ గారు స్పష్టంగా ఉంది, నేను ఆయన మాటలే చెప్తాను, నా మాటలు ఏం చెప్పట్లే. చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటిది స్కిల్డ్ వర్కింగ్, సెమీ స్కిల్డ్ వర్కింగ్. మీ అందరికి కూడా ఇండస్ట్రియల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్స్ కట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి దాన్ని డెవలప్మెంట్ చేసి మీ చేతి వృత్తులందరూ కూడా అభివృద్ధి చేయాలనేటువంటి. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాన్ని కాపాడి అది సముదాయంగా తయారు చేసి వ్యాపారం చిన్న చిన్న వ్యాపారాలు చేయించడానికి, దానికి అభివృద్ధి పరచడానికి, దాని డబ్బుల్ని దీన్ని డెవలప్మెంట్ చేయడానికి ముందు చూపు ఉన్న వ్యక్తి. నేను పూర్తిగా స్టడీ చేసి మాట్లాడుతున్నాను, నా మాటలు కాదు. అందువల్ల మీరు ఏదైతే ఆలోచించారో, మీరు ఏదైతే లక్ష్యంతో ఈరోజు ఇక్కడికి వచ్చారో, మీరు ఏదైతే విశ్లేషణ చేశారో అవన్నీ ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి సార్. అవన్నీ ఇబ్బందులు ఉన్నాయి, అదే మీ దృష్టికి తీసుకురావాలి. ఇవన్నీ తెలిసి మీకు. ఒకటి మాఫియా ఉంది, ఇల్లు చొరబడేటటువంటి దోపిడీదారులు ఉన్నారు, బెనామీలు ఉన్నారు. అలాగే చుట్టుపక్కల గింజాయి తాగేసి అరాచకాలు చేసే వ్యక్తులు ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వీళ్ళకి రావాల్సిన హక్కులు 5 ఇంపార్టెంట్గా ఇది కట్టడానికి ప్రధానమైన 5 అంశాలు ఉన్నాయి. ఒకటి స్కూలు, రెండోది చిన్న చిన్న షాపులు పెట్టుకోవడానికి మీరు సముదాయం, స్కిల్డ్ డెవలప్మెంట్, స్కిల్డ్ డెవలప్మెంట్లో ఆయన ముందు చూపుతోటే దీన్ని ఎలాగ అభివృద్ధి పరచాలి, వీళ్ళందరికీ అలాగే చిన్నపిల్లలందరికీ ట్రైనింగ్ ఇవ్వాలని. కుట్టు మిషన్లు, అలాగే పార్కులు, ఇవన్నీ కూడా ఓడా గైడ్ లైన్స్ లో జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇవన్నీ కూడా నేను డెవలప్మెంట్ చేస్తాను అని ముందుకొచ్చిన వ్యక్తి ఆయన. అన్నారు పూర్వం జన్మము సుకృతం వల్ల ఈ పోస్ట్ నాకు ఇచ్చారు, నాకు ఒక్క మాట చెప్పారు అంతే, పవన్ కళ్యాణ్ గారు ನೀವು వెళ్ళిపోయి ఆ పేదవాళ్ళ పట్ల ఉండు, వాళ్ళకి న్యాయం చేయమని చెప్పారు. ఆ న్యాయం చేయడం మీకు చెప్పక్కర్లేదు. ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేసినటువంటి వ్యవహారం, అది అన్నీ కూడా చక్రమైనటువంటి పద్ధతుల్లో మీరు చేసినట్టయితే, మీరు ఒక 20 కోట్ల రూపాయలు ఇది ఇచ్చినట్టయితే, అలాగే టాటా వాళ్ళు వెంటనే మొదలుపెట్టినట్టయితే, అందులో ఇంకో ప్రధానమైనటువంటిది ఒకటి ఉంది బాబు. ప్రధానమైనటువంటి చట్టం చెప్తుంది, ప్రతి బ్లాక్లో చట్టం చెప్పినట్టయితే 10 సంవత్సరాలు అయింది లబ్ధిదారులు గుర్తించి. ఇప్పుడే మూర్తి గారు చెప్పారు, వీళ్ళందరికీ తాళాలు ఇచ్చేసామండి, వీళ్ళందరూ దీంట్లో దిగిపోయారు. మీరు దిగిపోతే బోర్డు కూడా పెట్టాలి కదా, ఎవరెవరు ఇల్లు ఎవరెవరికి ఎన్నిటువంటి తెచ్చిందో. దానికి అశ్రద్ధ చేయడానికి కారణం ఈ టిడ్కో అనే జేఎంసీ ఎందుకు చెప్తారంటే, టిడ్కో వాళ్ళు చెప్తారా, జేఎంసీ వాళ్ళు చేయలేదంటే. జేఎంసీ వాళ్ళు చేయకపోతే ఉసురుతా జేఎంసీ వాళ్ళకి చట్టం చెప్తుంది, లబ్ధిదారులు గుర్తించాలా, లబ్ధిదారులందరికీ ఇక్కడ బోర్డు పెట్టాలా. ఈ 10 సంవత్సరాలు అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళకి? అంటే లబ్ధిదారులను దాంట్లో దూర్చడానిక, మాఫియా చేయడానిక? దీన్ని ఖచ్చితంగా బినామీల్ని వేయడానికి మీరు స్పెషల్గా ఇప్పటికే జరుగుతుందని పల్లాశ్రీ శ్రీని గారు చెప్పారు. అలాగే మీరు కూడా దీని మీద స్పెషల్ బ్రాంచ్ని వేసి స్పెషల్గా దానికి ఇన్వెస్టిగేషన్ చేసి, అలాగైతే అల్లిపురంలో పోలీస్ స్టేషన్ పెట్టారో ఇక్కడ కూడా ఆడవాళ్ళందరికీ రక్షణ కల్పించమని మరొకసారి కోరుకుంటున్నారు.
రిపేర్ అయ్యారండి. అంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళ దీనమైన పరిస్థితి ఎంత ఉందనేది అది ఒకటి మనకి నిదర్శనం. వాళ్ళకి బాత్రూములు లేవు. అయినప్పటికీ కూడా ఈ బాధను చూడలేక పర్మిషన్ ఇచ్చి ఒక్కొక్క లైటు ఒక్కొక్కరికి ప్రొవైడ్ చేయడం జరిగింది. బాత్రూములు లేవైతే ఇలా అవుట్ సైడ్ ఏదో చిన్న 2 బాత్రూములు కట్టడం జరిగింది. అలాగే పాపం ఉండిపోదామనే ఆలోచనతో చాలామంది ఉన్నారు. అంటే అంత దీనమైన పరిస్థితుల్లో ఈరోజు టిడ్కో హౌస్ డబ్బులు కట్టి ఉన్నారంటే మనందరం కొద్ది బాధపడే విషయమే అందరం. మా ఇంట్లో ఎదురండి ప్రతి ఆదివారం నేను ఒక 200 మంది ఇస్తాను. ఈ రోడ్డు దాకా మా ఇల్లు. నా పరిస్థితి ఎలా ఉందంటే ఆదివారం ఉదయం వచ్చినప్పుడు 200 మంది మా ఇంటి దగ్గర ఉంటాను. ఏం చేయాలి? నేను ఏం చెప్పిందే చెప్పాలా. అంటే ఎస్ఐ గారికో ఈ గారికో ఫోన్ చేస్తున్నాను వాళ్ళ కంటి తుడుపు కోసం. వాళ్ళు మాత్రం ఏం చెప్తారు? రాలేదో చెప్తాను. సార్ డబ్బు రాలేదు, ఇవ్వలేదు. ఇదే ప్రక్రియ నడుస్తూ ఉంది. అయితే పెద్దలు మీరు వాళ్ళ బాధ నా బాధ అనుకుని మీకు ఎన్ని చెప్తాను. నేను కూడా అందులో బాధపడతాను కాబట్టి నేను చెప్తాను మీకు. వీళ్ళ బాధ తీర్చిస్తే నా బాధ పోయినట్టే పూర్తిగా అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ముందర డిప్యూటీ మేయర్ గోవింద్ గారికి, అలాగే లోకల్ కార్పొరేటర్ కేబుల్ మూర్తి గారికి, మా నాయకులు ప్రసాద్ అప్పరావు గారికి, సిపిఐ నాయకులు సత్యనారాయణ గారికి, వాసు గారికి, వేదిన రమణ గారికి, వేదికను అలంకరించిన కూటమి నాయకులు, అలాగే రమణారెడ్డి గారికి, రమణారెడ్డి సార్ గారికి, ఈ వేదికను అలంకరించిన వివిధ పార్టీ నాయకులకి, మా వీర మహిళలకి, అలాగే ఇక్కడికి వచ్చిన ఈ టిడ్కో ఎవరైతే గృహాలు వీళ్ళు దీనికోసం వచ్చారో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా కోసం వచ్చారు. అప్పట్లో ప్రభుత్వము మనకు 4,52,000 ఇళ్ళు మంజూరు చేసింది. దానికి 28,500 కోట్లు వసతులు డబ్బులు పెట్టి 4,52,000 ఇళ్ళు 165 లొకేషన్స్లో చేసి టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేయమని అన్ని కంపెనీలు గబగబా పనులు వెంబడిపడి చేయించారు. ఇది 2016-17లో మొదలైతే 2019 వచ్చేసరికి చాలా దగ్గర పనులు 60%, 70%, 90% ఇట్లా రకరకాల దగ్గర పనులు స్టేజెస్ అవుతూ ఉంటే 2019లో దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది. ఆ కొత్త ప్రభుత్వం మరి వారి ఆలోచన విధానం మరి ఏంటో వాళ్ళు ఈ టిడ్కో ఇళ్ల మీద మాకంత ఇంట్రెస్ట్ లేదు, మేము 25% కన్నా కట్టిన ఇళ్ళని ముందుకు పోనీయము, ఆపేయండి, మీకు డబ్బులు ఇవ్వని చెప్పి గుత్తేదారులు అంటే కాంట్రాక్టర్స్ చెప్పడం జరిగింది. అందుకని నేను చాలా దగ్గరలో పోతుంటే గ్రౌండ్ లెవెల్లో తోవేసి బ్లాకులు దాకా వచ్చి ఉంటాయి. ఏంటి అంటే అప్పుడు ఆ గవర్నమెంట్ ఆపేసిన ఇల్లు అని. అదే కాకుండా టెండర్లు ఎవరికైతే ఇచ్చారో పనులు త్వరితగతిన చేశారో వాళ్ళందరికీ క్యాన్సిల్ చేసి వాళ్ళ రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ అని ఒకటి పెట్టి దాంట్లో గందరగోళం చేసి ఆఖరకు 4,52,000 ఇళ్ళని 2,61,000 ఇళ్ళకి కుదించారు. అంటే 1,90,000 ఇళ్ళు తీసేశారు. సరే పోతే పోయింది. అవైనా కంప్లీట్ చేశారా? లేదు. దాన్ని కూడా ఏం చేశారు? ఈ 2,61,000 ఇళ్ళని అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం 300 చదరపు అడుగుల ఇల్లు మీరు 500 కట్టండి, 2,65,000 లోన్ తీసుకోండి. అలాగే ఈ 365 చదరపులకేమో 50,000 కట్టండి, 3,15,000 లోన్ తీసుకోండి. 430 చదరపులకి ₹1,00,000 తీసుకొని 3,65,000 లోన్ తీసుకోండి అని చెప్పి ప్రారంభించిన దాన్ని వీళ్ళు కుదించి రూపాయి ఇస్తే ఫ్రీ ఫ్లాట్ అని చెప్పేశారు. 2,65,000 ప్రభుత్వం కడుతుంది అని. మంచిదే, ప్రజలకు మంచి చేశారు, మేము ఆనందం. కానీ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అంటే ఈ 300 రూపాయలకి రూపాయి చేసిన వల్ల ఈ 2,65,000 దాదాపు 2,800 కోట్లు అదనపు భారం పడింది. ₹1 అంటే ₹1 లేదు. దీనివల్ల ఏమైంది? పనులన్నీ కుంటు పడిపోయినాయి. చేయాల్సిన పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడం మొదలుపెట్టినాయి. ఇంకోటి ఏం చేశారు? ఈ 50,000ని 25,000 చేశారు, మీ ఎలక్షన్ 50,000 చేశారు, మంచిదే. దాన్ని ఏం చేశారు? 365, 430 ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పేరు మీద లోన్స్ డ్రా చేసి ఆ లోన్లు వాడుకొని ఇల్లు మాత్రం వాళ్ళ చేతికి ఇవ్వలేదు. ఇవాళ నేను టిడ్కో చైర్మన్ అయిన తర్వాత ఈ కాలనీస్ అంతా తిరుగుతుంటే నా దగ్గరికి వచ్చిన మొదటి సమస్య, సరే ఇవన్నీ పూర్తి కాలేదు, ఇన్ఫ్రా పనులు పూర్తి కాలేదు, ఇవన్నీ అనే కాకుండా ఇంకా చాలా దుర్మార్గమైన ఏమొచ్చిందంటే
కానీ మేము డబ్బులు కట్టాము ప్రభుత్వానికి, మా పేరు మీద మీరు తెలిసో తెలియక లోన్ తీసేసుకున్నారు. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు మా మీద విపరీతమైన ఒత్తిడి చేస్తున్నారు. మీరు కానీ కట్టకపోతే మీ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేస్తాం, లేదు సిబిల్ పడిపోతుంది, మీరు కట్టాలా అని చెప్పి మేము కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. మరి ఎట్లా ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని చెప్పి చెప్తే దీన్ని ఎంతోమంది ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో కూడా మాట్లాడారు, గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చారు. మేము కూడా మా నాయకుల దృష్టికి తీసుకెళ్ళాం. ఇటు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అయితే నారాయణ గారే పర్సనల్గా ఇవన్నీ తీసుకుపోయి చంద్రబాబు గారితో మాట్లాడారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ వీళ్ళందరి దగ్గర దృష్టికి తీసుకొచ్చి మొదట మేము డిసైడ్ చేసిందంటే ప్రభుత్వాలు ఏమైనా ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఈ ఇల్లు దాదాపు పూర్తయి ఇప్పుడు మీరు అన్నట్టు మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, తాగునీరు ఇటువంటివి లేక దీంట్లోకి రాకుండా పోవడం, దీంట్లో అసాంఘిక కార్యక్రమాలు జరగడం, ఆల్రెడీ పెట్టిన ఇవన్నీ కూడా దొంగతనాలు తీయడం, ఇటువంటివి చాలా నేను చూసి చాలా బాధపడ్డాను. ఎందుకంటే 16,200 కోట్లు ఖర్చు పెట్టినాం ఇప్పటివరకు. ఎవరి సొమ్ము ఇది? ఇదంతా ప్రజల సొమ్మే, ఇది మర్చిపోవద్దు. ఎవరు ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ నాయుడు జోబిల్ డబ్బుల నుంచి ఇట్లా ప్రజల డబ్బు మన దీని నుంచి తీసి ఇది చేసి మరి ప్రజల డబ్బు తీసుకొని 16,200 కోట్లు కట్టి ఇట్లా వదిలేసి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా చేస్తే అది ఎంత క్రిమినల్ చర్య అనేది నా మనసులో మొదట బాధపడింది. ఆ రోజు అనుకున్నాను, మనకు ఎంత కష్టమైనా, మనకు శారీరకంగా నాకెంత బాధ అయినా ఇవన్నీ కంప్లీట్ అయినంత వరకు ఆగకుండా తిరగాల, మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మన కూటమి ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుంది. నాకు పర్సనల్గా కళ్యాణ్ గారు ఇచ్చిన మాట, నేను మాట తీర్చడం అవుతాను. సో ఆగకుండా పని చేయాలని చెప్పి ఆ రోజు డిసైడ్ చేశాను. పోవడం, అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వాటిని కొంచెం అవగాహన చేసుకోవడం, అట్లాగే ఈ సమస్యల్ని ఏ విధంగా తీర్చగలమో, ఏది ప్రాధాన్యత ఇవ్వాలా, ఎటువంటి సమస్యలకు ముందర మనం ప్రాధాన్యత ఇచ్చి తీర్చగలం అనేది ఇటువంటివన్నీ కూడా అర్థం చేసుకోవడానికి అన్నీ తిరుగుతున్నాను. నేను దాదాపు ఇప్పటికి 30 చిట్కో కాలనీల దాకా తిరిగిన తర్వాత ఈ ఉత్తరాంధ్ర పర్యటన మొదలుపెట్టినాను. మొన్న శ్రీకాకుళంలోని ఇచ్చాపురం, అలాగే పలాస కాలనీలకు వెళ్ళి వచ్చి నిన్న నెల్లిమర్ల, సాలూరుకి పోయాం. ఇవాళ ఉదయం మన వంశీకృష్ణ గారి దీంట్లో పోయించాము. ఇప్పుడు నిన్న గోవింద్ గారు వచ్చి, అన్న మీరు గాజువాక మిస్ అయింది మీ ప్రోగ్రాంలో, కొంచెం షెడ్యూల్లో మీ దగ్గర టైం ఉందా, గాజువాక కూడా రాండి అంటే, ఒకసారి గాజువాక గారు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారిని అడగండి. ప్రోటోకాల్ నేను వచ్చే ముందర అక్కడ ఎమ్మెల్యే కానీ ఆ రిప్రజెంటేటివ్కి చెప్పాల్సిన అవసరం ఉందంటే ఇమ్మీడియట్గా మాట్లాడారు. మాట్లాడితే పల్లా శ్రీనివాస గారే ఫోన్ నాతో మాట్లాడి, అన్న మీరు ఖచ్చితంగా వెళ్ళండి, వెళ్ళి అక్కడ అంతా తెలుసుకోండి. ఇదే కాకుండా కలెక్టర్తో, వీటికి సంబంధించిన టిడ్కో ఆఫీషియల్స్తో, ఎవరైతే ఈ బిల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడండి. టిడ్కో ఇళ్ళు చాలా ఇంపార్టెంట్ మన ప్రభుత్వానికి, ఇవన్నీ కూడా త్వరితగతిన మనం కంప్లీట్ చేసే విధంగా మీరు కూడా వర్క్ చేస్తున్నారు, అందుకని అందరినీ కలవండి అని చెప్తే ఖచ్చితంగా అని చెప్పి గాజువాకు రావడం మొదలుపెట్టింది. ఈ గాజువాకు రావడం అయింది. సో థ్యాంక్స్ అన్న మీకు, మీరు చెప్పినందుకు. ఇకపోతే సత్యనారాయణ గారు నేను చెప్పాల్సుకున్న విషయాలు చాలా చెప్పేశారు, బాగా చదివారు మా గురించి. సత్యనారాయణ గారు కొంచెం చదవండి, మీకు చెప్తాను. మా కుటుంబం, మా నాన్న ఒక సిపిఐ లీడర్. మా నాన్న అంటే ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయిన తర్వాత సిపిఐలోనే ఉంటా. మా ఇంటికి చిన్నప్పుడు మేము పెద్ద పెద్ద నాయకులు, అంటే అప్పట్లోనే దేశంలో పెద్ద పేర్లున్న నాయకులు చంద్రరాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, భూపేష్ గుప్తా, డాంగే, ఇటువంటి పేర్లు, ఇటువంటి నాయకులు మా ఇంటికి రావడం, అటువంటి నాయకులు మేము చూడడం. మహాకవి శ్రీశ్రీ గారు చిన్నప్పుడు ఆయన నా మీద ఎంతో ఉంది ఆయన యొక్క ఇది, వీళ్ళందరినీ చూసి మేము ఒక వామపక్ష భావజాలంలో పెరిగిన వాళ్ళం. ఈ వామపక్ష భావజాలమే ఏదైనా కానివ్వండి అది పేదల ప్రతిపక్షనే ఉంటుంది. ఇప్పటికి కూడా చెప్తాను నేను, వామపక్ష భావజాలం ఎప్పుడు కూడా పేదల పక్షనే ఉంటుంది. అది మాకు కూడా ఆ భావజాలంతో పెరిగిన వాళ్ళం. కొంచెం
పేదల పక్షాన్ని మాత్రమే ఉంటాము. అందుకని ఇవాళ టిడ్కో కాలనీలు ఖచ్చితంగా కూడా అర్బన్ పూర్ అంటే ఏదైతే నగరాల్లో పేద ప్రజలు ఉన్నారో వారికి మంచి నాణ్యమైన ఇల్లు, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనకు అందుబాటు ధరల్లో ఇవ్వాలని చెప్పి 2014-19లో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకువచ్చి టిడ్కో అనే ఒక సంస్థని పెట్టి ఆ సంస్థ ద్వారా ఈ ఇల్లు కట్టించి పేదలకు ఇవ్వాలని చెప్పి మంచి ప్లాన్ ఇచ్చారు. ఇవాళ అంటే కొంచెం మీకు జరిగిన విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. నివాస యోగ్యమైన ఇల్లు లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఇది టిడ్కో చైర్మన్ కాదు, నిజంగా కూడా మున్సిపల్ చైర్మన్ శాఖ మంత్రులు చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు 3 నెలలకు ఒకసారి రిపోర్ట్ అడుగుతుంటారు ఏం జరుగుతున్నది అని. ఆయన అంటే మన నాయకత్వం ఏదైతే ఉందో అందరూ కూడా దీని మీద కళ్ళు ఉన్నాయి, ఏం చేస్తున్నారు, ఇది ఎట్లా జరుగుతుందని. మొన్న ఒక వారం క్రితం నెల్లూరులో లోకేష్ గారిని కలిస్తే లోకేష్ గారిని మనిషిగా అంత పరిచయం లేదు, ఆ రోజు కొంచెం దగ్గరగా పరిచయం అయితే అన్నా నాది లేదు నువ్వేం చేస్తావో ఆ ఇల్లు కట్టించేయాలన్నాడు, డబ్బులు ఇండి కట్టించిస్తాను. ఇమ్మీడియట్గా నారాయణ గారు పక్కన నుండి అరేంజ్ చేస్తున్నావు అన్నాడు. నవ్వుతానే కానీ నిజంగా కూడా మేము ఇవాళ మీ ముందర నేను నిలబడి 70,000 ఇల్లు నేను ఖచ్చితంగా కట్టించి ఇస్తాము అని చెప్తున్నామంటే దానికి కావాల్సిన అన్ని వనరులు సమకూర్చుకొనే మాట్లాడుతున్నాము. ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఎవరికైతే బకాయిలు ఉన్నాయో వాళ్ళని పిలిచి మాట్లాడి అంతా ఇకపైన కొంచెం మొదలు పెట్టించి అలాగే ఎక్కడెక్కడైతే మీరు అన్నట్టు ఒక 15-20 కోట్లు కానీ ఉంటే ఇవి ఇచ్చేసేయచ్చు. ఇక్కడ ఒక 672 ఇళ్ళు ఉన్నాయి. 672 ఇళ్ళు 365, 430 చదరపు అడుగులువి. సో అటువంటివి చూసుకొని ముందర ఇది కంప్లీట్ చేయండి, ఇదిగో మీకు ఇంత డబ్బులు ఇస్తున్నాం ఇప్పుడు అటువంటివి చేయించి మొత్తం మీద ఈ సంవత్సరం ఎండుకి 70,000 ఇళ్ళు, 70,000 కుటుంబాలు 2026 సంక్రాంతికి వాళ్ళ కొత్త ఇల్లు సాకారం అయ్యి కొత్త ఇంట్లో సంక్రాంతి జరుపుకుంటారని చెప్పి ఖచ్చితంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూటమి ప్రభుత్వం తరఫున నేను మీ అందరి మధ్య మాటిస్తున్నాను. నాయకత్వం అజయ్ కుమార్ ఒక్కడే వేసేది. అక్కడ అడిగాను మీరు ఇక్కడ టిడ్కో లబ్ధిదారులా కాదు, పోనీ బాడికి ఉన్నారంటే కాదు, మరి ఎందుకు వచ్చారు ఎందుకు ఉంటున్నారంటే ఖాళీగా ఉంది కాబట్టి వచ్చి ఉంటున్నాను అని చెప్పాను. సో నేను ఇది కూడా ఆడిట్ చేయమని చెప్పి నిజమైన లబ్ధిదారులు ఎవరు, బినామీల పేరు మీద ఏమైనా తీసుకున్నారా, లేదు ఎవరో ఒకరు వచ్చి ఆక్రమించున్నారా, ఇవన్నీ కూడా చూసి సరైనవి చేసి నిజమైన లబ్ధిదారులకి ఇవ్వాలి అనే ఒక కఠినమైన మన ఖచ్చితంగా కూడా చాలా ఈ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తున్నది. ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాల, అతి ముఖ్యంగా టిడ్కో కాలనీలో న్యాయం మాత్రమే జరుగుతుందని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈనాటి ముఖ్య అతిథి ఏపీ టిడ్కో చైర్మన్ గారు, అలాగే మా జనసేన పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి పెద్దలు వేములపాటి అజయ్ కుమార్ గారికి, మీ పక్క వార్డు డిప్యూటీ మేయర్ గారు అయినటువంటి సోదరులు దల్లి గోవింద్ రెడ్డి గారికి, అలాగే సీనియర్ జనసేన పార్టీ అలాగే ప్రజారాజ్యం నుంచి కూడా చిరంజీవి ఫ్యాన్స్లో ఆ కుటుంబ అభిమానిగా ఉన్నటువంటి పెద్దలు రమణారెడ్డి గారికి, ఈ టిడ్కో ఇల్లు గురించి అని చెప్పేసి ఈ లబ్ధిదారులందరికీ కూడా నేనున్నాను అని చెప్పేసి భరోసా ఇస్తున్నటువంటి మన
సత్యనారాయణ గారికి, అలాగే టిడ్కో ఎస్సీ గారికి, నాకు మిత్రులు, అత్యంత ఆప్తులు, అలాగే నాతో పాటు సహచర కార్మిక నాయకులైనటువంటి మన గంధం వెంకటరావు గారికి ఈ సమావేశం ద్వారా ముఖ్యంగా ఈరోజు అజయ్ గారు మా గాజువాక నియోజకవర్గానికి ఒక టిడ్కో చైర్మన్గా మొట్టమొదటిసారిగా సందర్శించడానికి రావడం వలన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులకు అందరికీ కూడా ఒక నూతన ఉత్సాహాన్ని, ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి, కోరిన వెంటనే అంగీకరించి మన ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చినటువంటి అజయ్ కుమార్ గారికి గాజువాక నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు 68 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్టు. దీనికి 63 కోట్లకి 58 కోట్ల రూపాయలు ఆల్రెడీ స్పెండ్ చేయడం జరిగింది. ఇంకా 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్టు పూర్తి అయిపోద్ది. అంటే ఇంచుమించు 95-96% వరకు కూడా ఇన్వెస్ట్ చేసి ఇంచుమించు 4-5% నిధుల కొరత వలన ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఇబ్బంది పడడమే కాకుండా టోటల్గా ఉన్నటువంటి సౌకర్యాలు కల్పించినటువంటివి కూడా దొంగతనాలు జరగడం వలన ఆఖరికి ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఏర్పాట్లు చేసినటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పట్టుకెళ్ళిపోతుండడం, ఇలాంటి ఇబ్బందులన్నీ జరుగుతున్నాయి. కేవలం ఇక్కడ మౌలిక వసతులు అయినటువంటి వాటరు, అలాగే బాత్రూమ్స్ ఉన్నాయనంటే బాత్రూమ్స్కి అన్నీ ఏర్పాటు చేసి ఓన్లీ కనెక్షన్లు ఇవ్వకపోవడం వల్లనే బాత్రూమ్లు వాడుకోవడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది. చిన్నవి ఉండిపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇంచుమించు మా గాజువాక నియోజకవర్గాన్ని మొత్తానికి చూసుకుంటే ఇంచుమించు 10 నుంచి 20 కోట్ల రూపాయల వరకు కానీ మీరు ఈ ప్రాంతానికి సాయం చేయగలిగితే మొత్తం అంతా కూడా మీ తాలూకా దీన్ని అందరూ చెప్పుకుంటారు. అంతేకాకుండా జనసేన పార్టీకి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంటాయి. ఎప్పుడు కూడా మన నాయకులు, మన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతసేపు నా ప్రజలు అన్న పద్ధతిలోనే పూర్తిగా ఆయన ప్రజా సంక్షేమం గురించి ఎప్పుడు కూడా పాటుపడుతున్నటువంటివి, లేనటువంటి మౌలిక వసతులను కల్పించినటువంటి ఘనత ఏదైనా ఉంది అని అంటే అది పవన్ కళ్యాణ్ గారికే దక్కింది. ఈ రాష్ట్రం మొత్తం మీదని ఒకే పర్యాయం పంచాయతీరాజ్ సదస్సులు పెట్టి గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కినటువంటి ఘనత కూడా మన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. వారి నాయకత్వంలో మీరు మా ప్రాంతానికి వచ్చిన తర్వాతని ఆ చిన్న సాయాన్ని మీరు ఇనిషియేషన్ తీసుకొని చేస్తే మొత్తం ఈ గాజువాక ప్రజలందరూ కూడా జనసేన పార్టీ దీన్ని పూర్తిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది గాజువాక నియోజకవర్గం ఉన్నటువంటిది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఇది 2019లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. చాలా తక్కువ మార్జిన్లో ఆయన ఓడిపోయినా కానీ ఆయన నియోజకవర్గం ఇది. జనసేనకి ఇది పెట్టని కోటలాగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గాన్ని మనం కాస్తో కోస్తో చిన్న మౌలిక వసతులు, చిన్న పనులు కానీ చేస్తే మాత్రం ఇంకా జనసేన తాలూకా ప్రతిష్ట పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ రకమైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవాలని, ఎందుకు అంటే టైం కూడా 1 నిమిషం అని చెప్పారు. కాబట్టి కాలాన్ని పూర్తిగా దుర్వినియోగం చేయడం భావ్యం కాదు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. గాజువాకలోని టిడ్కో కాలనీ సందర్శించడం జరిగింది. ఇక్కడికి వచ్చి కొంచెం ఇల్లు కూడా చూసాము. ఇక్కడ 2 రకాల ఇల్లు మాత్రమే ఉన్నాయి. 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగులు, మొత్తం 672 ఇల్లు ఉన్నాయి. ఇల్లు అయితే దాదాపు మొత్తం కట్టడం అయిపోయింది. అయితే మౌలిక సదుపాయాలు అంటే కరెంటు కానీ, రోడ్లు కంప్లీట్ చేయడం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, తాగునీరు వ్యవస్థ కానీ, వీటిని అన్నీ కూడా కొన్ని మిగిలినాయి. దీనికి సంబంధించి డేటా మొత్తం నాకు మా
ఎక్కువ స్టాఫ్ ఇచ్చారు సార్. ఇవాళ మనం ఒక 12 కోట్లు ఎంతో చేస్తే ఇది 100% కంప్లీట్ అయ్యి మనం మొత్తం లబ్ధిదారుల్ని ఇక్కడ లోపల వచ్చి ఉండేటట్టు చేయొచ్చు అని చెప్పారు. ఒక 6 నెలల క్రితం మన ప్రభుత్వంలో మనకున్న ఆర్థిక సంక్షోభంలో ₹1 కోటి అడిగినా కూడా తీసుకొచ్చే పరిస్థితి లేకుండా ఉండింది. ఒక సంవత్సరం రోజులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఆర్థిక పరిస్థితిని ఒక గాడిలోకి తీసుకురావడానికి విపరీతంగా కష్టపడి ఇవాళ టిడ్కో మీద ఇప్పుడు మీరు కొంచెం దీని మీద పెట్టండి దృష్టి, దీనికి కావాల్సిన వనరులు ఏదున్నాయో ఎట్లా అని చెప్పి మేము ప్లాన్ చేసాం. ప్రభుత్వం మీదనే ఆధారపడకుండా హడ్కో రుణాన్ని కూడా అప్లై చేసాం. హడ్కో కూడా మనకు శాంక్షన్ చేసింది. అలాగే బ్యాంకులు ఈ లబ్ధిదారుల నుంచి ఇంకెన్ని రావాలా అంటే లబ్ధిదారులు 3 లక్షలు అప్పు తీసుకుంటే 1 లక్ష ఇచ్చున్నారు చాలా దగ్గరలో. ఇంకా అట్లా బ్యాంకుల నుంచి రావాల్సిన మిగిలిన డబ్బులకి ఏం చేయాలంటే మార్టగేజీలు చేయలేదంటే మెప్పా చేత ఈ మధ్య వైజాగ్లో ముఖ్యంగా మార్టగేజీలు డ్రైవ్ పెట్టాం. అలాగే 2-3 నగరాల్లో మార్టగేజ్ చేయించి తద్వారా వచ్చే డబ్బులు కూడా ఒక 300 నుంచి 400 కోట్ల దాకా రాబోతున్నాయి. అలాగే ఒక టెంపరీగా 200 కోట్లు ప్రభుత్వం మనకి ఇస్తున్నది. సో ఇవన్నీ వస్తే బకాయిలు ఏవైతే ఈ వర్క్ చేసేవాళ్ళు కాంట్రాక్టర్లు ఉన్నారు, గుత్తేదారులు ఉన్నారు, మొత్తం బకాయిలు 600-650 కోట్లు మాత్రమే ఉన్నాయి. సో దాదాపు మనం 80-90% బకాయిలు తెచ్చేసి వాళ్ళని ఈ 365-430 చదరపు అడుగులని కంప్లీట్ చేయమని చెప్పడం ఖచ్చితంగా కూర్చొని మాట్లాడాము. అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం, డబ్బులు కూడా సిద్ధం చేసుకున్నాం. వాళ్ళు కూడా మీరు మాకు డబ్బులు ఇండి 3 నెలల్లో మేము మొత్తం కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పారు. సో ఈ ప్రభుత్వం కంకణం కట్టుకోండి. దిగుబడులని అరుదాలందరికీ కూడా నివాస యోగ్యమైన ఇల్లు అంటే ఊరికనే కాకుండా అన్ని హంగులతో అన్ని మౌలిక సదుపాయాలతో సంపూర్ణంగా తయారు చేసి దాదాపు ఒక 70,000 ఇల్లు డిసెంబర్ 2025-31 కల్లా ఇచ్చి ఒక 70,000 కుటుంబాలు సంక్రాంతిని వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు పండుగ చేసిన విధంగా చేస్తామని అందరి ముందర మరి ఒకసారి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు.